హైదరాబాద్ కు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. సిటీలో అకస్మాత్తుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు వెదర్ ఆఫీసర్లు. వెదర్ అలర్ట్స్ తో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్తున్నారు. రేపు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజులు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ కు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. సిటీలో అకస్మాత్తుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు వెదర్ ఆఫీసర్లు. వెదర్ అలర్ట్స్ తో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని అంటున్నారు. రేపు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజులు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. సిటీకి రెయిన్ అలర్ట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? ఏ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్ ఉంది? శ్రవంతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ రోజు నుంచి ఇటు వచ్చే నెల 1వ తారీఖు వరకు, అంటే ఆల్మోస్ట్ 4 డేస్ 3 to 4 డేస్ వరకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో దీనిలో భాగంగా ఎస్పెషల్లీ హైదరాబాద్ కూడా ఈ రోజు ఈవినింగ్ నుంచి భారీ వర్షాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటి నుంచి మరి కాసేపటి వరకు అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశాలు ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ వరకు అక్కడక్కడ స్పెల్స్ అటు డ్రిజిలింగ్ పడుతూ ఉంటుంది. సో ఆకాశం కూడా మేఘావృతం అవుతుంది. ఈవినింగ్ వచ్చే వరకు, ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ వరకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఇవాళతో కాకుండా ఇంకా రేపు, ఎల్లుండి 31st and 1st మాత్రం హెవీ రెయిన్స్ ఉన్నాయి, ఇటు భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మనం రీసెంట్గా చూసుకున్నాము, ఒక లాస్ట్ 10 days, 8 to 10 days మధ్యలో ఒక రోజు ఎర్లీ మార్నింగ్ హెవీ రెయిన్ పడింది. సో మంగళవారం రోజు, గత లాస్ట్ వీక్ మంగళవారం రోజు. సో అంటే తక్కువ టైంలోనే ఎక్కువ వర్షం పడడంతో హైదరాబాద్లో ఉన్న చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఒకేసారి హెవీ వర్షం పడడం అంటే ఒకేసారి ఒకే ఏరియాలో ఒక గంటలోనే ఇటు 12 centimeters ఎబో వర్షం పడినట్టయితే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న గల్లీలు కానీ బస్తీలు కానీ మునిగిపోతున్నాయి. సో అట్లాంటి టైంలో ఇబ్బందులు, చాలా వరకు జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో మామూలుగా ఇట్లు డ్రిజిలింగ్ పడ్డా, లేకపోతే వర్షం మామూలుగా కంటిన్యూస్గా పడ్డా కానీ వర్షం పడ్డట్టు ఇటు నాలాల్లో అలాగే పోతే ఇట్లాంటి ఇబ్బంది లేదు. కానీ ఒకేసారి హెవీ రెయిన్ పడడంతో సిటీలో చాలా ప్లేసెస్ ఎఫెక్టెడ్ అవుతున్నాయి. సో మనం రీసెంట్గా చూసుకుంటే ఇటు పార్సిగుట్టలోని చాలా ప్లేసెస్ ఎఫెక్ట్ అయ్యాయి. అక్కడ ఉన్న ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. సో చాలా వరకు ఇటు నదీం కాలనీ కానీ, షేక్పేట్ కానీ, ఇట్లా చాలా ప్లేసెస్, అటు ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాలు అవన్నీ కూడా మునిగిపోయాయి. ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడ్డాయి. సో ఆ రోజు వర్షం పడ్డప్పుడు అటు 12 నుంచి 14 centimeters వరకు వర్షం పడింది ఆ రోజు. సో అది కూడా ఒకేసారి భారీగా ఎర్లీ మార్నింగ్ భారీగా ఇటు 6 o'clock నుంచి 7 o'clock 7:30 వరకు ఒకేసారి ఒకేసారి భారీ వర్షం పడడంతో ఆ ఇబ్బందులు ఏర్పడ్డాయి. సో తిరిగి మళ్ళీ అలాగే పడ్డట్లయితే ఏం చేయాలి అనే దానిపైన అయితే ప్రస్తుతానికి అధికారులు అయితే ఇటు GHMC అలాగే DRF అధికారులు అయితే ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు వాతావరణ శాఖ నుంచి ఆల్రెడీ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఈ రోజు ఈవినింగ్ అంత భారీ వర్షాలు ఉంటాయి, కానీ అంత 12 centimeters ఎబో వర్షాలు పడకపోవచ్చు. కానీ రేపు, ఎల్లుండి 2 రోజులు మాత్రం హెవీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ లోతట్టు ప్రాంతాల పైన స్పెషల్ ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ ఏ చోట్లనైతే హెవీ రెయిన్స్ పడతాయని చెప్తున్నారు, సో ఆ ఏరియాల్లో ఆ వాటరు, ఆ డ్రైన్ ఏరియాలో వాటర్ని ఎక్కడ కూడా అబ్జెక్ట్ కాకుండా ఉండకుండా బయటికి వెళ్ళేలా చూస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు ఎదురుగాళ్ళు కూడా 40 kilometers ఎబో స్పీడ్లో, 40 నుంచి 50 kilometers స్పీడ్లో ఉంటాయని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇటు చెట్లు కూడా కూలే అవకాశాలు ఉన్నాయి, అలాగే పాత బిల్డింగ్లు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ చేస్తున్నామని ఇటు అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఇటు చాలా రోజుల తర్వాత, అంటే ఈ సీజన్లో హెవీ రెయిన్స్ అంటే హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే ఒక 2 times మాత్రమే, లాస్ట్ వీక్ ఒకసారి, అంతకుముందుకు ఒకసారి, ఈ సీజన్ మొత్తంలో ఇప్పటి వరకు 2 times మాత్రమే పడింది. కానీ ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు తిరిగి అటు అలర్ట్ జారీ చేస్తున్నారు. సో హైదరాబాద్
కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నారంటే వర్షం ఎంత ఎక్కువ పడే అవకాశాలు ఉందో దీన్ని బట్టి అధికారులు ఇచ్చే సూచనలు బట్టి మనకు అర్థమవుతుంది. సో దాని ప్రకారమే ఇటు అధికారులు కూడా మేము సిద్ధంగా ఉంటున్నామని అధికారులు అయితే చెప్తున్నారు.